భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రశాంతమైన మనస్సు కలవాడును, పాపరహితుడును, రజోగుణము శాంతమైన వాడును అనగా ప్రాపంచిక కార్యములయందు ఆసక్తి తొలగినవాడును, సచ్చిదానందగణ పరమాత్మయందు ఏకీభావమును పొందినవాడును అగు యోగి బ్రహ్మానందమును పొందును. ప్రశాంత మనసం అనగానేమి? ఈ ప్రశాంత మనస్కుడు వివేక వైరాగ్యముల ప్రభావమున విషయ చింతనము వదిలివేయును, చంచలత్వము విక్షేపము లేనివాడగును. అతని చిత్తము సర్వదా స్థిరముగా ప్రసన్నముగా ఉండును. ఈ ఉత్తమ లక్షణముల ఫలస్వరూపముగా పరమాత్మ స్వరూపమునందే అతడు నిశ్చల స్థితిని పొందియుండును. అట్టి యోగినే ప్రశాంత మనస్కుడు అని అందురు. అకల్మషం అనగానేమి? తమోగుణము మనస్సుని అధోగతి పాలు చేయును. వాటి కార్యరూపములైన ప్రమాదాలస్యములు, అతని దామోహములు, దుర్గుణ దురాచారాదిమల రూపములైన దోషములన్నీయును కల్మషములు అనబడును. ఈ కల్మషములు లేనివాడు అకల్మషుడు అనబడును. పాపకర్మలను సకామ పుణ్యకర్మలను లేని వానిని అకల్మషుడు అని చెప్పిన దోషమేమి? సకామ పుణ్యకర్మల రాహిత్యమును శాంతరజసం అను పదము తెలుపును. కనుక అకల్మషం అను పదమునకు అర్థము పాపకర్మల రాహిత్యమే అని ఎరుంగవలెను. శాంతరాజసం అనగానేమి? ప్రాపంచిక విషయములయందు ఆసక్తి, స్పృహ, కామన, లోభము, తృష్ణ, సకామ కర్మలు ఇవన్నీయును రజోగుణ కారణముగానే కలుగుచుండును. ఇవి అన్నీయును రజోగుణమును వృద్ధి చేయుచుండును కూడా. కనుక వీటిని అధిగమించిన వారిని శాంతరాజసం అను పదము తెలుపును. చంచలత్వ రూపమైన విక్షేపము కూడా రజోగుణ కార్యమే. కానీ ప్రశాంత మనసం అను పదము ద్వారా అది వివరింపబడినది కావున దానిని గూర్చి ఇచట మరలా ప్రస్తావించుట జరుగలేదు. బ్రహ్మభూతం అనగానేమి? నేను దేహమునుగాను సచ్చిదానంద గణ పరబ్రహ్మను అనుభావముతో సాధన చేయుచు సాధకుడు సచ్చిదానంద గణ పరబ్రహ్మమునందే దృఢస్థితిని పొందును. ఈ విధముగా అభిన్న భావముతో పరబ్రహ్మమునందు స్థితుడైన వారినే బ్రహ్మభూతం అని అందురు. బ్రహ్మభూతం అను పదము సాధకుని గూర్చి తెలుపునా లేక సిద్ధ పురుషుని గూర్చి తెలుపునా? బ్రహ్మభూతం అను పదము ఉచ్చశ్రేణికి చెందిన అభేద మార్గ సాధకుని గూర్చి తెలుపును. అట్టి సాధకునిలో రజస్తమో గుణములు అంతరించి శాంతించియుండును. కాని అతడు సర్వదా గుణాతీతుడు కాలేదు. అతని దృష్టిలో అతడు బ్రహ్మస్వరూపమునందు స్థితుడయ్యున్నట్లే. అయినను వాస్తవముగా అతడు బ్రహ్మప్రాప్తిని పొందినట్లే. ఈ విధముగా బ్రహ్మస్వరూపమునందు దృఢస్థితి కలిగినప్పుడు తత్వజ్ఞానము ద్వారా శీఘ్రముగా బ్రహ్మప్రాప్తియు కలుగును. రాబోవు శ్లోకమున ఈ స్థితి యొక్క ఫలము ఆత్యంతిక సుఖప్రాప్తి అనగా బ్రహ్మప్రాప్తి అని తెలుపబడెను. 5వ అధ్యాయమునందలి 24వ శ్లోకమున కూడా బ్రహ్మభూత అను పదము ఈ అర్థమునందే ప్రయుక్తమైనది. అచట దాని ఫలము నిర్వాణ బ్రహ్మ ప్రాప్తి అని తెలుపబడెను. 18వ అధ్యాయమునందలి
54వ శ్లోకమునందు కూడా బ్రహ్మభూతుడైన వానికి పరాభక్తి ప్రాపించుననియు తదనంతరము పరమాత్మ ప్రాప్తి కలుగుననియు పేర్కొనబడెను. కావున ఇచటి బ్రహ్మభూతం అను పదమునకు సిద్ధ పురుషుడు అని అర్థము కాదు. ఉత్తమ సుఖప్రాప్తి అనగానేమి? రజస్తమో గుణములకతీతుడై శుద్ధ సత్వమునందు స్థితుడైన సాధకుడు నిత్యము విజ్ఞానానందగణ పరమాత్మ ధ్యానమునందు అభిన్న భావముతో స్థితుడయ్యున్నప్పుడు అతనికి ధ్యాన జనితమైన సాత్వికానందము లభించును. దానినే ఉత్తమ సుఖముగా పేర్కొనుట జరిగినది. 5వ అధ్యాయమునందలి 21వ శ్లోక పూర్వార్ధమున సుఖము అనియు 24వ శ్లోకమున అంతఃసుఖము అనియు పేర్కొనబడిన దానినే ఇచట ఉత్తమ సుఖముగా పేర్కొనుట జరిగినది.